ఓకే, ప్రాణముద్ర తీసుకున్నాము, వజ్రాసనంలో కూర్చున్నాము. మరొక 2 సార్లు లోతైన శ్వాస తీసుకోండి. ఇన్హేల్ త్రూ నాస్ట్రిల్స్, gradually exhale through mouth. Relax your mind and body. Once again, take a deep breath through nostrils. ఊపిరితిత్తులు నిండుగా శ్వాస తీసుకోండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకొని యోగాకి సిద్ధం చేద్దాం. ఏ పని చేసినా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ విధంగా కాసేపు బ్రీతింగ్ ని చేసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీకు మంచి ఫలితాలు ఉంటాయి. టెన్షన్ ఉండదు, రిలాక్స్డ్ గా ఉంటుంది. మార్నింగ్ యాజ్ వెల్ యాజ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఎగ్జేల్ త్రూ మౌత్. రైట్ నౌ ఓం చాంట్. ఈ సీక్వెన్స్ బాగా గుర్తు పెట్టుకోండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం చేసాం, ముద్రలో సుఖాసనంలో గాని వజ్రాసనంలో గాని కూర్చున్నాం, ముద్ర తీసుకున్నాము, జ్ఞాన ముద్ర గాని ప్రాణ ముద్ర గాని. ఓకేనా? బ్రెత్ అబ్జర్వేషన్ చేసాము. ఒక 5 సార్లు లోతైన శ్వాసలు తీసుకున్నాము, వదిలేసాము. సెకండ్ ఏంటి, ఇప్పుడు ఓం చాంట్. ఈ సీక్వెన్స్ లో మీరు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు లోతుగా శ్వాస తీసుకోండి. నాభి నుండి స్టార్ట్ అయ్యి ఛాతి భాగం నుండి గొంతు భాగం ద్వారా 2 కనుబొమ్మల మధ్యలో నుండి ఈ విధంగా ఓంకారం అనేది ప్రతిధ్వనించాలి. అలా మనస్ఫూర్తిగా చేయాలి. ఓకేనా? ఇప్పుడు లోతుగా శ్వాస తీసుకుందాం. ఓ మనకి ఆన్లైన్ క్లాసెస్ లో మకార శబ్దం అనేది కొంచెం వినబడదు. ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓం చాంట్ సౌండ్ అనేది 1:1:2 రేషియో. అకార ఉకార 1:1:2 ఉంటది. మకార వచ్చేసరికి 2:2. అంటే అకార ఉకార కొంచెం చేస్తాము, మకారం ఎక్కువ శబ్దం. మకార శబ్దం కొంచెం ఎక్కువ వస్తుంది. ఓకేనా? ఒక 3 సార్లు చేద్దాం. టేక్ అ డీప్ బ్రెత్ అగైన్. ఓ once again take a deep breath. ఓ last but not least, take a deep breath. ఇప్పుడు ఓం చాంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఓపెనింగ్ ప్రేయర్ చెప్పాలి. ఓకేనా? నౌ నమస్కార్ ముద్ర. పతాంజలి మహర్షి మంత్ర. ఒక్కరు ఎవరైనా అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసి నాతో పాటు చెప్పండి. మౌనిక గారు అన్మ్యూట్ చేయండి, నాతో పాటు చెప్పండి శ్లోకము. ఒక్కరు సరిపోతుంది. పతాంజలి మహర్షి మంత్ర. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం
మునీనాం మునీనాం పతాంజలిం పతాంజలిం ప్రాంజలిరానతోస్మి ప్రాణానంతోస్మి ప్రాంజలిరాన ప్రాంజలి రామ తోస్మి ప్రాంజలిరాన ప్రాంజలి రాణ తోస్మి తోస్మి. తోస్మి. ఓకే, నెక్స్ట్ మరొక శ్లోకం చెప్పుకుందాము. మృత్యుంజయ మంత్ర. మృత్యుంజయ మంత్ర. ఓకే, యామిని గారు చెప్తారా నాతో పాటు? ఆర్ సాహితీ రెడ్డి గారు, ఆర్ యు రెడీ? సాహితీ రెడ్డి గారు. యా చెప్తానండి. యా, మృత్యుంజయ మంత్ర. మృత్యుంజయ మంత్ర. ఓం త్రయంబకం ఓం త్రయంబకం యజామహే యజామహే సుగంధిం సుగంధిం పుష్టివర్ధనం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా బంధనాత్ బంధనా బంధనా మృత్యుర్ మోక్షీయ మోక్షీయ మామృతాత్ మామృతాత్. Okay, very good, students. Rub your two hands and your face. And your eyes. Index finger ni reverse chesi clockwise, anti-clockwise, up, down, eyes rotation. And ears, చెవులను రబ్ చేయండి. నోస్ ని రబ్ చేయండి, నోస్. ట్యాప్ యువర్ హెడ్ విత్ ఫింగర్. చేతి వేళ్లతో తల భాగాన్ని ట్యాప్ చేయండి. ఓకే, నౌ రిలీజ్ యువర్ టూ లెగ్స్. వజ్రాసనం నుండి నార్మల్ గా దండాసనంలోకి వచ్చేయండి. అండ్ నౌ ట్యాప్ యువర్ లెగ్స్. లెగ్స్ ట్యాప్ చేయండి. ఎవరికైనా సయాటికా పెయిన్ రిలేటెడ్ అట్లా ఉంటే వాళ్ళు యాంకిల్ స్ట్రెచ్ కి వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఇబ్బంది పడే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. శ్వాస తీసుకుంటూ కాలివేళ్ళని ఇట్లా పైకి, యాంకిల్ స్ట్రెచ్. శ్వాస తీసుకుంటూ పాదాలని పైకనాలి, శ్వాస వదిలేస్తూ కిందికి. ఇన్హేల్, రేజ్ యువర్ ankles and exhale down. Ankle stretch breathing. శ్వాస తీసుకుంటూ పాదాలని పైకి, శ్వాస వదిలేస్తూ కిందికి. ఇలా ఒక 10 సార్లు చేసుకోండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ 1 by 1, ఒక పాదం పైకి ఒక పాదం కిందికి. మనం బ్రేక్ వేస్తాం కదా, అలాగా క్లచ్ బ్రేక్ వేస్తాం కదా కార్కి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఒక పాదం తర్వాత మరొకటి, ఒకటి పైకి ఒకటి కిందికి. యాంకిల్ స్ట్రెచ్. నెక్స్ట్ యాంకిల్ రొటేషన్ చేయండి. పాదాలని ఇట్లా రొటేషన్ చేయాలి. కంప్లీట్ యాంకిల్ రొటేషన్, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఒక్కొక్క 5-5 సార్లు చేస్తే సరిపోతుంది.
నెక్స్ట్ ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మోకాలు కింద చేతులు పెట్టుకోవాలి. ఓకేనా? యా. నెక్స్ట్ రైట్ లెగ్, ఫోల్డ్ యువర్ రైట్ లెగ్, లెఫ్ట్ రైట్ left, right, fold your two legs, release, fold, release, fold, release, fold, release, fold, release, right. నెక్స్ట్ స్టాండింగ్ లోకి రండి స్లోగా. రైట్, నేను క్లియర్ గా కనిపిస్తున్నానండి? ఓకే. స్వామి శరణం శ్రీనివాస్ గారు, ఫుల్ బిజీగా ఉన్నారు. ఓకే. సాహిదీ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, Hello, శ్రీనివాస్ Srinivas గారు. Namaste. యా ఓకే. యా, నౌ నీస్ రొటేషన్ వార్మప్. మోకాళ్ళని గుండ్రగా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. మనకు ఎక్కడైతే మనం సెషన్ చేస్తున్నామో అక్కడ వాళ్ళు ఇచ్చే టైంని బట్టి మనం ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఓకేనా? టైం ఎక్కువ ఉంది అనుకోండి 5 సార్లు 10 సార్లు చేయించవచ్చు. టైం కొంచెం తక్కువ ఉంది అనుకోండి 3 times. ఓకేనా? క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. చాలా ఉంటాయి, వార్మప్స్ లో కూడా చాలా ఉంటాయి. మనకు ఆల్రెడీ మహేష్ సార్ డిఫరెంట్ వార్మప్స్ చేయిస్తూ ఉంటారు. రైట్. అక్కడ మళ్ళా మనకు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ అయితే కొంచెం అటు ఇటు ఎటు వెళ్ళినా ఇబ్బంది ఉండదు. కానీ సంధ్య తీసుకో, కొంచెం మా బాబు మధ్యలో వస్తుంది, నర్సరీ వీడు. తీసుకో అమ్మా. యా, డోంట్ టచ్ దట్. బయటికి వెళ్ళి లేకపోతే కిందికి వెళ్ళి. రైట్, ఎక్కడున్నా ఏం చెప్పుకుంటున్నాము? స్కూల్లో అయింది అనుకోండి, కొంచెం పిల్లలు కాబట్టి ఎంజాయ్ చేస్తారు, నో ప్రాబ్లం. కానీ కొంచెం వయసు పెరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు స్కూల్లో పిల్లలకు కూడా మాక్సిమం ఏదో ఒక హెల్త్ ఇష్యూస్, స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ బెటర్ లో బెటర్ గవర్నమెంట్ స్కూల్స్ లో అలా మీరు ఫస్ట్ టైం ఎవరికైనా చెప్తా అనుకుంటే చిన్నవి అక్కడ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? నడుము రొటేషన్. కమాన్, లోతుగా శ్వాస తీసుకోండి. అకార ఉకార మకార స్టాండ్స్ కూడా చేద్దాం. ఆ ఊ నెక్స్ట్ యాంటీ క్లాక్. ఆ ఊ మనం కొంచెము ఎంటర్టైన్ గా మధ్య మధ్యలో కొంచెం చిన్న మోటివేషన్, మోరల్ ఏదైనా చెప్తూ కొంచెం నవ్విస్తూ సెషన్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది, మంచిగా ఉంటుంది సెషన్ అనేది. ఎస్. నెక్స్ట్ లాటరల్ బెండింగ్. స్ట్రెచ్ యూర్ 2 legs, 2 కాళ్ళు దూరంగా ఉంచండి. నౌ ఇన్హేల్, రేజ్ యువర్ రైట్ హ్యాండ్. శ్వాస తీసుకుంటూ కుడి చేతిని స్ట్రైట్ గా తీసుకొని కుడి చేతి వేళ్ళని గమనిస్తూ ఉండాలి. ఇన్హేల్, రేజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ అబ్జర్వ్ యువర్ రైట్ హ్యాండ్ ఫింగర్. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సేమ్ ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? అండ్ ఎక్సేల్ స్ట్రైట్. Don't bend your knees, don't bend forward. Okay? And inhale, raise your left hand and observe your left hand fingers. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale and
Right hand, raise your right hand and observe your right hand fingers. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale. Left hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good, students. Very good. All are doing nice. Now, spinal twisting. రెండు కాళ్ళ మధ్య కొంచెం డిస్టెన్స్, బాడీ కరెక్ట్ బ్యాలెన్సింగ్ గా ఉంచుకోవాలి. నౌ ఇలాగా స్పైనల్ ట్విస్టింగ్. బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉంటే క్లియర్ అవుతాయి. ఒకవేళ మీరు తీసుకునే సెషన్ లో అక్కడ ప్లేస్ తక్కువ ఉంది అనుకోండి, పార్టిసిపెంట్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఇలా అన్నాం అనుకోండి, చేతులు తగులుతాయి, డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఫోల్డ్ యువర్ ఫింగర్స్ అని చెప్పేసి జస్ట్ ఇంతే మూమెంట్ ఇవ్వాలి. ఓకేనా? డిపెండ్స్ ఆన్ ప్లేస్ అండ్ పార్టిసిపెంట్స్, అక్కడ ఉండే ఏరియా మనకి ఇచ్చేదాన్ని బట్టి చూసుకొని చేయాలి. అప్పుడు మీరు తీసుకునే సెషన్ సక్సెస్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఏంటి? షోల్డర్ రొటేషన్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. వెరీ గుడ్. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మనం పాదాల నుంచి తల వరకు అలా అయినా వెళ్ళొచ్చు, లేదంటే తల నుంచి పాదాల వరకు, టోస్ టు హెడ్ ఆర్ హెడ్ టు టోస్, ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. తల నుంచి స్టార్ట్ చేసింది అనుకోండి, తల చెప్పి మళ్ళీ కాళ్ళ దగ్గర ఇవ్వద్దు. ఓకేనా? కాళ్ళ నుంచి ఇప్పుడు నేను ఎలా యాంకిల్ చెప్పాను, తర్వాత నీస్, తర్వాత నడుము, తర్వాత హ్యాండ్ మూమెంట్ చేస్తాం. ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ నెక్ సంబంధించి. ఇన్హేల్, రేజ్ యువర్ హెడ్ అప్. ఎక్సేల్ డౌన్. ఇక్కడ ఎవరికైనా స్పాండిలోసిస్, మెడ నొప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళకు ఉండే దాన్ని బట్టి చేయించండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, exhale down. And now right side. Exhale. Inhale, left side. Exhale, right side. Left. Next, Ardha Chandrakara. C laga, like this. Inhale and exhale down. Inhale and exhale down. C model, like this. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు పూర్తిగా రొటేషన్స్ చేయొద్దు, అండ్ కంప్లీట్ గుండ్రగా తిప్పండి మెడ భాగాన్ని. శ్వాస తీసుకుంటూ అండ్ నార్మల్ బ్రీతింగ్ వదిలేస్తూ. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, నార్మల్ బ్రీతింగ్, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. కొంతమందికి కళ్ళకు చీకటి వస్తూ ఉంటది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే తేనెలో కొంచెం అల్లం ముక్కలు వేసుకొని తినాలి ఉదయం పూట. అండ్ వాళ్ళకి లిమిటేషన్స్, వర్టిగో ప్రాబ్లం ఉంటది. వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళను ఎక్కువ వెనక్కి బెండ్ చేయించకూడదు. సడన్ గా కూర్చొని లేచినప్పుడు కూడా కొంతమందికి కళ్ళకు చీకటి వస్తుంది. సో వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రాణాయామం చేయాలి. ఓకే, రైట్. నౌ ఫోల్డ్ యువర్ ఫింగర్. టోస్ జాగింగ్. హై బీపీ ఉన్న వాళ్ళు స్లోగా చేయాలి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా స్లో చేయాలి. టోస్ జాగింగ్, కాలి వేళ్ల పైన. నౌ ఫార్వర్డ్ జాగింగ్, మోకాళ్ళని పైకి ఇలా. Then again toes. Then backward. Try to touch your buttocks.
to your ankle. Then again toes. Slow, slow. Next, sideways like this. Come on, sideways. Then again toes. Toes. Then again forward, up, 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 up. Then toes. Toes. Back, back. Try to touch your buttocks. Back, back, back. Toes. 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 Toes jogging. Now sideways again. Last. Sideways. Come on. Then toes. 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 Okay. Next, Mukha Dauti. Stretch your two legs. Put your two hands in your knees. మోకాళ్ళ మీద రెండు చేతులు పెట్టి మౌత్ ఓపెన్ చేసి ఉంచండి. హా హా హా. డాగ్ ఏం చేస్తుంది? బాగా రన్నింగ్ చేస్తుంది అనుకోండి, స్పీడ్ గా నాలుక బయటికి పెట్టి అంటుంది కదా. జస్ట్ రిలాక్స్. బ్రీతింగ్ అనేది స్లో డౌన్ అవుతూ ఉంటుంది. హార్ట్ బీటింగ్ కూడా కొంచెం స్లో అవుతూ ఉంటుంది. Inhale through nostrils, exhale through mouth. Ha. Right. Very good. Clap, clap, clap. Right. Next, total body మనకు acupressure అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ కోసము క్లాపింగ్ థెరపీ, బాడీ ట్యాపింగ్ అనేది చేస్తాము. ఓకే, మళ్ళీ ఎవ్రీ వీక్ సండే నేను తీసుకుంటాను. మాక్సిమం మిడిల్లో కూడా వీలైతే తీసుకుంటాను. ఓకేనా? రైట్. ఇప్పుడు చేతి వేళ్ళని కొంచెం దూరంగా ఉంచి క్లాప్ చేద్దాం. కమాన్. నెక్స్ట్ హ్యాండ్ ఇలాగా. మనకి ఇక్కడ ఒక నరము, ఇక్కడ ఒక నరము, చంక దగ్గర, ఇవి మనకు గుండెకు కనెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా? రైట్. లైక్ దిస్ ట్యాప్. తొమ్మిది సార్లు బీట్ చేయాలి. మనకు ఉండే సమయాన్ని బట్టి చేయాలనుకున్నాము. ఇది రెగ్యులర్ గా అందరూ చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా చేయొచ్చు, ఈజీ. నెక్స్ట్ చెస్ట్, abdomen. Next movement like this, పొట్ట భాగం. నెక్స్ట్ థైస్, తొడ భాగం, మోకాళ్ళు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఇది ట్యాపింగ్ ఎక్కువ చేయాలి. దెన్ డౌన్, దెన్ కాఫ్ మజిల్స్, సైడ్, బ్యాక్, buttocks, calf muscles, then lower side, calf muscles, knees, thighs, yeah. And now breathing లోకి వద్దాం. ఇప్పుడు వార్మప్స్ అయిపోయింది, ఓపెనింగ్ ప్రేయర్ అయిపోయింది, వార్మప్స్ అయిపోయినాయి, అండ్ బాడీ ట్యాపింగ్ అయిపోయింది. బాడీ ట్యాపింగ్ బ్లడ్ సర్క్యులేషన్ కోసం. ఓకేనా? నా బ్రీతింగ్ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది ఇది బ్రీతింగ్. హా హా హూ హూ, హా హా హూ హూ. స్ట్రైట్, రైట్, లెఫ్ట్, డౌన్, అప్. ఓకేనా? రైట్. హా హా హూ హూ,
ha, ha, hu, hu, ha, ha, hu, hu. Come on, అందరు చేయాలి. స్ట్రైట్, అప్, డౌన్, రైట్, లెఫ్ట్. Come on, అందరు చేయండి. Ha, ha, hu, hu, 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 ha, ha, down. Ha, ha, hu, hu. Right, very good. Now backward and forward. ఇది ఒకటి చూద్దాం. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, కళ్ళకి చీకటి వచ్చే వాళ్ళు స్లోగా చేయండి. శ్వాస తీసుకుంటూ చేతుల పైకి వెళ్ళి ఇలా హస్త ఉత్తానాసనం చేస్తూ ఉంటాం మనం రెగ్యులర్ గా ఇలాగా. అండ్ శ్వాస వదిలేస్తూ కిందికి. హ్యాండ్స్ అనేది ఇట్లా ఫ్రీగా ఉండాలి. ఒకసారి నన్ను అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ అప్ అండ్ ఎక్సేల్ డౌన్. ముఖాలు బెండ్ చేయొద్దు. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ముక్కుతో శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి, నోటితో వదిలేస్తూ కిందికి రండి. అలా అయినా చేయొచ్చు, ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారా కూడా వదలొచ్చు. కమ్ ఆన్, డూ ఇట్ ఆల్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, అప్ అండ్ ఎక్సేల్ డౌన్. డోంట్ బెండ్ యువర్ నీస్. ఇన్హేల్ అప్ అండ్ ఎక్సేల్ డౌన్. రైట్, ఓకే ఓకే ఓకే. స్లోగా మనం పెంచుకుందాము. యా, నెక్స్ట్ హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్. రెండు చేతుల్ని చెస్ట్ దగ్గర ఉంచండి. నేను కొంచెం కొంచెం టచ్ చేస్తూ వెళ్తున్నాను, డీప్ గా వెళ్ళట్లేదు. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్. శ్వాస తీసుకుంటూ చేతులు ముందు, శ్వాస వదిలేస్తూ వెనుకకి. Again, inhale, stretch your hand and exhale, come back. Again, inhale, stretch your hand, exhale, come back. Now, forehead level, forehead, forehead, forehead. Top of the head, guys, forehead. 135 degrees. Inhale, stretch your hand, exhale, come back. Inhale, stretch your hands and exhale, come back. Inhale and exhale. Breathing problem ఉన్న వాళ్ళు ఇది చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ యాంకిల్ స్ట్రెచ్. శ్వాస తీసుకుంటూ కాలి వేళ్ళ పైన పైకి. ఇన్హేల్, కాలి వేళ్ళ పైన ఇట్లా స్ట్రెచ్ చేయాలి. అండ్ ఎక్సేల్. Inhale up, exhale down. మహేష్ సార్, పాసిబుల్ అయితే ఒకటి చేస్తున్నది స్క్రీన్ షాట్ తీసి మన డిప్లొమా అని మన క్లాస్ స్టూడెంట్స్ వరకు. ఇన్హేల్ అప్ అండ్ ఎక్సేల్ డౌన్. అగైన్ ఇన్హేల్ అప్. హైట్ పెరగడం కోసం ఇది పిల్లలకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్సేల్. నౌ శ్వాస తీసుకుంటూ వీలైనంత వెనక్కి వెళ్ళండి. బెండ్ బ్యాక్ అండ్ ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. శ్వాస వదిలేస్తూ ముందు, చేతులు విడదీయద్దు. లాక్ యువర్ టూ హ్యాండ్స్. అగైన్ ఇన్హేల్ అప్, ఎక్సేల్, bend forward. Once again, inhale up, exhale, bend forward. Now, inhale, stretch your hands straight and bend laterally right side. కుడి వైపుకి బెండ్ చేయాలి lateral గా. రెండు చేతులు లాక్ చేసే ఉండాలి. 1 2 3 4 5 straight. Again inhale, middle, exhale, hold the breath, bend laterally left side. Hold the breath, bend laterally left side. 1 2 3 4 5 straight. Again inhale, hold the breath, bend laterally right side.
1 2 3 4 5 6 7 8 9 10. Exhale, middle. Again inhale, hold the breath, bend laterally left side. 1 2 3 4 5 6 7 8 9 10. Exhale, straight. Release your hand. ఓకే, మహేష్ సార్ ఎట్లాగూ హ్యాండ్ రొటేషన్స్ చేపిస్తున్నాడు కదా, రైట్? నేను అది తీసుకోవట్లేదు, ఇంకా వేరే దానిలోకి వెళ్దాం. నెక్స్ట్ శశంకాసన బ్రీతింగ్. డౌన్ లో కూర్చొని 2 కాళ్ళని ముందుకు తీసుకోండి, దండాసన. నా కాళ్ళు కనిపిస్తున్నాయా అండి? కాళ్ళు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదా? పర్లేదు, కాళ్ళు అంటే మీకు అర్థమవుతుంది కదా. అంటే ఆంజనేయులు గారు కెమెరా అలాగే ఉంచండి, కానీ ఇలా కూర్చోండి, రైట్ లెఫ్ట్ కూర్చోండి, స్ట్రైట్ కాకుండా. మనకు తెలియకుండానే ఓకేనా? ఇంకొంచెం అటు తీసుకెళ్ళండి, పాదాలు గోడ వైపు, తలుపు వైపు తీసుకెళ్ళండి. ఇంకా కొంచెం బ్యాక్ జరగండి. ఓకే ఓకే, పర్ఫెక్ట్. ఇది దండాసనం. 2 చేతులు నడుము పక్కన ఉంచాలి, ఓకేనా? రైట్. నౌ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్. కమ్ టు వజ్రాసనం. ఓకే, చూడండి, ఫస్ట్ టైం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. కొత్త వాళ్ళు అయితే నడుము వెనకాల 2 చేతులు పెట్టేసుకుంటాము. ముక్కుతో శ్వాస తీసుకుంటూ ముక్కు ద్వారా వదిలేస్తూ ముందుకు రావచ్చు, నోటి ద్వారా కూడా వదిలేయచ్చు, ఓకేనా? ఫస్ట్ చూడండి, ఇన్హేల్, బెండ్ బ్యాక్ అండ్ ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. Come on all. Shashankasana breathing. Put your 2 hands back. Buttocks వెనకాల, నడుం పక్కన పెట్టండి, ట్రంక్ పక్కన. శ్వాస తీసుకుంటూ వీలైనంత వెనక్కి, శ్వాస వదిలేస్తూ ముందుకు. Now inhale through nostrils, exhale through mouth. Again inhale through nostrils, exhale through mouth. మహేష్ సార్, మనకి ఇంకెంత టైం ఉంది? సార్ లాస్ట్ 5 minutes, మళ్ళీ డౌట్ సెషన్ కూడా తీసుకోవాలి. ఒక 3 minutes లో క్లోజ్ చేయండి. అంత తక్కువనా? ఎందుకంటే అవునవును, గ్రహాలన్నీ మనము చేసిన ఓకే, రిలీజ్ యువర్ లెగ్స్, రిలీజ్ యువర్ లెగ్స్. Now again fold your right leg and left leg, come to Vajrasana. Now tiger stretch breathing. Back pain, thyroid related, లంగ్ కెపాసిటీ, ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ పెరగడం కోసం కూడా టైగర్ స్ట్రెచ్, కౌ అండ్ క్యాట్ పోజ్ అని కూడా అంటారు. మీ మోచేతులని మోకాళ్ళకు తాకించి ఉంచండి, ఓకేనా? ట్రై టు టచ్ యువర్ ఎల్బోస్ టు యువర్ నీస్. మోచేతులని మోకాళ్ళకు తాకించి ఈ విధంగా వస్తాం. నన్ను చూడండి, నేను ఎలా ఉన్నాను, ఓకేనా? ఈ లెంత్. అండ్ నౌ కనిపిస్తున్నా కదా, రైట్. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ త్రూ నాస్ట్రిల్స్, రేజ్ యువర్ హెడ్, ట్రంక్ షుడ్ బి డౌన్. ఎక్సేల్ డౌన్ యువర్ హెడ్, ట్రంక్ షుడ్ బి అప్. శ్వాస తీసుకుంటూ తల పైకి, నడుము కిందికి. శ్వాస వదిలేస్తూ తల కిందికి, నడుము పైకి. కమాన్, అందరు చేయండి. శ్వాస తీసుకుంటూ తల పైకి వెళ్ళాలి, నడుము కిందికి. నడుము, తల, ఈ 2 మాత్రమే కదలాలి. ఇంకా చేతులు, కాళ్ళు ఏం కదిలించొద్దు. కొందరు మోచేతులు బెండ్ చేస్తారు, మోచేతులు కూడా బెండ్ కావద్దు. శ్వాస తీసుకుంటూ తల పైకి, నడుము కిందికి. శ్వాస వదిలేస్తూ తల కిందికి, నడుము పైకి. Inhale, raise your head, trunk should be down. Exhale, down your head, trunk should be up.
Inhale, raise your head, trunk should be down. Exhale, down your head, trunk should be up. ఓకే, నేను కొంచెము ఈరోజు ఒక 5-10 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. ఓకేనా? డౌట్ సెషన్ అయితే రేపు చూద్దాం వీలైతే. ఓకే, లేదంటే మాట్లాడుకుందాం. ఓకేనా అందరికి? మహేష్ సార్ ఒక 5-10 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటాను. సార్ ఓకే సార్, ఒక 5 మినిట్స్ తీసుకోండి. నౌ సూర్య నమస్కార్. అందరూ స్టాండింగ్ లోకి రండి. సూర్య నమస్కారాలు. మ్యాట్ కి కొంచెం మనం ముందుకు వచ్చి ఉండాలి. ఓకేనా? నమస్కార్. సూర్య నమస్కార ప్రార్థన. మనకు టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం నేను చెప్పేస్తాను, వినండి. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య పిహితం ముఖం తత్వం పోషణ్ అపవృన్ సత్య ధర్మాయ దృష్టయే. ఓం హ్రాం మిత్రాయ నమః. ఓం హ్రూం రవయే నమః. ఓం హ్రీం ఆ ఉ ఆ ఈ ఊ వస్తుంది. ఓం క్రూం సూర్యాయ నమః. హస్త ఉత్తానాసన. శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తాలి. శ్వాస వదిలేస్తూ పాదహస్తాసనం. లిమిటేషన్స్ ఎవరికైనా సీవియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం చూసుకొని నిదానంగా చేయండి. రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ ఉంటుంది. పాదం పక్కనే ఇరువైపులా 2 చేతులు ఉండాలి. ఓకేనా? అండ్ శ్వాస తీసుకుంటూ తల ఎత్తి ఉంచండి. అండ్ శ్వాస వదిలేస్తూ 2 లెగ్స్ స్ట్రైట్ గా ఉండాలి. 2 చేతులు 2 కాళ్ళ పైన, బాడీ స్ట్రైట్ గా ఉండాలి. 1 మీటర్ ముందుకు చూస్తూ ఉండండి. చతురంగ దండాసనం ఇది. అండ్ ఫోల్డ్ యువర్ 2 knees, ముఖాలు బెండ్ చేసి శశంకాసన, చైల్డ్ పోజ్. అండ్ అష్టాంగ నమస్కారం. నార్మల్ బ్రీతింగ్. ట్రై టు టచ్ యువర్ chin and chest to the ground. నడుం భాగం పైకి ఉండాలి. ముఖాలు కాలు వేళ్ళు గ్రౌండ్ కు టచ్ అయి ఉంటాయి. అండ్ భుజంగాసనం, కోబ్రా పోజ్. శ్వాస తీసుకుంటూ తల నుంచి నడుం వరకు పైకి, కోబ్రా పోజ్. ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్సేల్, పర్వతాసనం. అండ్ అగైన్ చైల్డ్ పోజ్. Fold your 2 knees. And right leg forward, Ashwa Sanchalanasana. Inhale, raise your head. Left leg also forward, Padahastasana. Inhale, raise your head, hands. Hasta Uttanasanam, bend back, and Namaskar. Okay. And now ikkada relaxation istam. Ante శవాసనంలో ఉండమని చెప్తాం. ఓకేనా? Just now relax and sit down. Remaining asanas next sessions లో తీసుకున్నాము. And భస్త్రిక, కపాలభాతి, నాడి శోధన ఇవన్నీ ఉంటాయి ప్రాసెస్. 1 నిమిషము ప్రాణాయామం చేద్దాము. నాడి శోధన. స్ట్రైట్ గా కూర్చోండి. సిద్ధాసనం ఆర్ వజ్రాసన. ప్రాణాయామం కంటే ముందు క్రియాస్, కపాలభాతి గాని
భస్త్రిక కానీ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి చేతులు ఫోల్డ్ చేసి ఉంచండి. శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తండి, భస్త్రిక. అండ్ శ్వాస వదిలేస్తూ కిందికి ఫోర్స్గా. బ్యాక్ పెయిన్, హై బీపీ, రీసెంట్ ఆపరేషన్స్, మెడ నొప్పి ఉన్న వాళ్ళు కొద్దిగా స్లో చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, అప్ డౌన్. మౌనిక గారు చేతులు ఇట్లా కిందికి వదిలిపెట్టొద్దు, ఇక్కడే ఉండాలి స్ట్రైట్ గా. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ కిందికి. రైట్. నౌ నాడి శోధన ప్రాణాయామం. లెఫ్ట్ హ్యాండ్ ని ప్రాణముద్ర తీసుకోండి, లెఫ్ట్ లెగ్ థై మీద ఉంచండి. రైట్ హ్యాండ్ చూపుడు వేలు, మధ్య వేలు, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ని ఫోల్డ్ చేయండి. రైట్ హ్యాండ్. పుట్ యువర్ థంబ్ ఫింగర్ ఇన్ యువర్ రైట్ నాస్ట్రిల్. కుడి ముక్కు రంధ్రం మీద బొటన వేలు ఉంచండి. మౌనిక గారు లెఫ్ట్ హ్యాండ్ కాదు, రైట్ హ్యాండ్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ థై మీద ఉంచండి. అండ్ రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్ లెఫ్ట్ నాస్ట్రిల్ మీద ఉంటుంది. ఓకేనా? ఒకవేళ ఫస్ట్ 2 ఫింగర్స్ ఫోల్డ్ చేయడం రాదు అంటే 2 కనుబొమ్మల మధ్యలో ఉంచుకోవచ్చు. అండ్ నౌ ఇన్హేల్ త్రూ లెఫ్ట్ నాస్ట్రిల్ గ్రాడ్యువల్లీ. And exhale through right nostril gradually. Again inhale through right nostril. Inhale, raise your head up. Exhale through left nostril gradually, head down. Again inhale through left only. Don't make noise. Slowly, gradually inhale deeply. And exhale through right nostril gradually. Again inhale through right only. Exhale through left nostril gradually. Inhalation should be longer than exhalation, at least 2 seconds. తీసుకునే శ్వాస కంటే వదిలే శ్వాస కొంచెం ఎక్కువ ఉండాలని చెప్పుకుంటాము. రైట్. ఓకే అండి, మీ డౌట్స్ సెషన్ ఉంటే చెప్పండి ఏదన్నా. అండ్ వెయిట్ క్లోజింగ్ ప్రేయర్ చేద్దాము. నేను కొంచెం సెట్ చేసేస్తాను. రైట్.